హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఫ్రెండ్స్, సహజ ధర్మం, న్యాయము అని అంటారు. మనము మనం బతికేదే కొన్ని రోజులు సహజ ధర్మం అనుకుంటూ ఏం ధర్మాలు అవుతున్నాయో ఏమో. దేవుళ్ళని నమ్మేటోళ్ళు ఎట్లుండాలా? భయంతో భక్తితో ఉండాలా. మనం ఇక్కడ చచ్చిపోవచ్చు, పైన నరకం స్వర్గం అనేది ఉంది. ఎవరికి భయపడకపోయినా దేవునికి భయపడాలా. అంతేగాని మనుషులు చంపుకుంటూ పోతే లాస్ట్కి ఏం మిగులుతుంది? చిప్ప తప్ప ఏముండదు. ఏం మిగులుతుంది చెప్పు? కక్షలు తీర్చుకుంటే ఏమొస్తుంది? మొన్న పాస్టర్ ప్రవీణ్ని చంపేసినారు, ఏమొస్తుంది చెప్పు? నువ్వు కూడా చంపినోడు కూడా ఒకరోజు చావాల్సిందే కదా. అది యాక్సిడెంట్ అని చెప్పినారు. ఎందుకు అట్లా మనసులను చంపుకుని పోతున్నాడు? ఆయన చేసింది తప్పేంది? న్యాయం కోసమే, దేవుని కోసమే కదా చెప్పింది. బైబుల్ అయినా మంచి కోసమే చెప్తుంది, ఖురాన్ అయినా మంచి కోసమే చెప్తుంది, భగవద్గీత అయినా మంచి కోసమే చెప్తుంది. దాన్ని ఆచరించి మంచి పనులు చేయడం నేర్చుకోవాలి, కానీ కక్షలు తీర్చుకోవద్దు. దేవుడు ఒక్కడే, రూపాంతాలు వేరు. కక్షలు తీర్చుకోవద్దు. మనం అందరం హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరం ఒక్కటే. తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినాం, తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టి మనం తల్లికే పుట్టినాం. మళ్ళీ లాస్ట్కు ఈ మట్టిలో కలిసిపోతాం. శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రం దేవుని కాడ నీకు సమాధానం చెప్తుంది. దేవునికి ఒక్కొక్క మాట చెప్పాల్సి వస్తుంది. ఆడ నువ్వు ఎవ్వరికి భయపడకు, కానీ దేవునికి మాత్రం భయపడు. మిత్రమా, ఒకరిని కూడా చంపుకుంటే ఏమొస్తుంది? తప్పమ్మా. అట్లా ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకుంటారు. నీకు నచ్చితే మొక్కు, లేకపోతే వదిలేయి. కానీ మత మార్పిడి అనేది తప్పు. మత మార్పిడి ఎవడు మార్చడు. మంచితనం చెప్తాడు, మంచిగా బతుకమని చెప్తారు, కానీ అలాంటి మత మార్పిడి ఎవరు చేయరు. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు నమ్ముతారు. నీకు చికెన్ తినాలని ఉంది, నాకు మటన్ తినాలని ఉంది, ఇంకొని పప్పు తినాలని ఉంది. ఏమంటావు? ఎవరికి నచ్చింది వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్? ఇది మన మొగను కూడా కొట్టుకుంటే ఏం రాదు ఫ్రెండ్స్, శూన్యం అయిపోతుంది. ఈ భూమి మీద ఒక్క మనిషి అన్నాడు ఉండడు. దేవుని కోసం కొట్లాడుకొని చంపుకుంటే, ఇట్లా నరుక్కుంటూ పోతే రక్తాన్ని ఇట్లా పారుకుంటూ ఇట్లా నీళ్ళలాగా పారుకుంటూ పోతుంటే లాస్ట్ మిగిలేది శూన్యమే. ఒక మనిషి కూడా ఉండడు ఈ భూమి పైన. ఎందుకు చంపుకోవాలి? ఎందుకు కొట్టుకోవాలి? తెలివి ఉన్నవాడు ఎప్పుడు మనిషిని చంపడు. నీకు దేవుడు అంత ఇచ్చినాడు తెలివి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, అన్నీ నీ అవయవాలు అన్నీ ఇచ్చినాడు. పక్షులకు నోరియలే, నీకు నోరిచ్చినాడు. అర్థం చేసుకునే శక్తి ఇచ్చినాడు. కానీ న్యాయంగా బతికే మనస్తత్వం నీ లోపల లేకపోతే ఎట్లా? మంచిని మంచిగా చూడాలి, చెడుని వదిలేయాలి. 4 రోజులు బతకాలి మంచి కోసం. కానీ కోట్లు వాని చంపేసి వీని సంపాదించి కోట్లు సంపాదించుకొని నేను కూడబెట్టుకున్నప్పుడు నీకు సుఖం ఉండదు. రక్తం కూడి తిని ఏం లాభం? రక్తం కూడి తింటావా? నీ పిల్లలకు పాపం తగులుతుంది. నీ తరతరాలు ఆ పాపం పోదు. ఒక మనిషిని చంపితే ఆ పాపం పోదు, తరతరాలు ఉంటుంది. అందుకే ఒక మనిషిని ఎప్పుడు చంపొద్దు. ఓ పక్షి అయినా సరే, ఇప్పుడు పావురాలు నడుస్తున్నాయి. ఒక పక్షి నువ్వు చంపాలంటే నువ్వు తింటేనే చంపాలా, కానీ అనవసరంగా దాన్ని చంపి బాధ పెట్టొద్దు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి. మంచిది చదవాలి, చెడు వదలాలి. మంచిది చూడాలి, చెడుని వదలాలి. ఈ సినిమాలో చూపించినట్టు కథలతో పొడుచుకోవడం, గుద్దుకోవడం, చంపుకోవడం అది యాక్టింగు. అది అప్పుడు మటుకు 1 గంట మటుకు యాక్టింగ్. అది చంపుకోవడం, పొడుచుకోవడం అవన్నీ కక్షలు. సినిమాలో చూపించినట్టు బయట చూపిస్తే తప్పు మాటలు చేయకూడదు. నువ్వు బతుకు, న్యాయంగా బతుకు. నువ్వు బతికేదే కొన్ని రోజులు. కోట్లు ఆస్తున్నా నువ్వు తీసుకపోలేవు, కోట్ల సంపద నువ్వు సంపాదించినా నువ్వు తీసుకపోలేవు. లాస్ట్కి వదిలేసిపోవాల్సిందే. కానీ 2 తీసుకుపోతావు. అవి ఏం తెలుసా? ఒకటి పాపము, ఒకటి పుణ్యము. ఈ 2 తీసుకపోతావు. ఈ 2 తప్ప నువ్వు ఎంత సంపాదించినా తీసుకుపోలేవు. అలెగ్జాండర్
ప్రపంచాన్ని సాధించినాడు. కానీ ఏం తీసుకున్నావు? ఉట్టి చేతులు వదిలేసి ఇట్లా చూపించినాడు. నేను ప్రపంచాన్ని సాధించినా కానీ నేను ఏం తీసుకపోతలేనని ఉట్టి చేతులు ఇట్లా వదిలేసిపోయినాడు. అందుకే సహజ ధర్మం అన్న, సహజ ధర్మం అంటే చేయండి, న్యాయం మంచి పనులు చేయండి. కానీ గుళ్ళని కూలగొట్టుకోవడం, గుళ్ళని కూలగొట్టడము, మనిషిని చంపుకోవడము, దేవుని కోసం ఒకరిని కూడా కొట్టుకోవడము, కులం మతాలను రెచ్చగొట్టుకుండడం అన్నీ చేసుకోవద్దు. మనం మాయగా బతుకుదాం. దేవుడిచ్చిన ఆస్తి ఇది, దేవుడిచ్చిన శరీరం ఇది. 2 రోజులు మంచిగా బతుకుదాం. దమ్ములాగా ఉందాం. కొట్లాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి? కక్షలు తీర్చుకుంటే ఏమొస్తుంది? ఓడో చంపమంటే చంపడం ఎందుకు? అవన్నీ రేపు నిన్ను కూడా చంపితే బాగుంటుందా? అట్లా తప్పు. ఒకరిని కూడా చంపుకోవడం తప్పు. శివుడైనా, అల్లైనా, జీజస్ అయినా దేవుడు ఒక్కడే. కొట్టుకొని మనం కక్షలు పెంచుకోవడం తప్పు. అందరం కలిసి ఉందాం, కలిసి బతుకుదాం అన్నదమ్ములాగా. నా మనసులోని మాట. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కమ్మి పెట్టండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నాం. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది తప్పో ఒప్పో కామెంట్ పెట్టమని మీకు చెప్తున్నా. మీ గంటరాజా.